అస్ట్రాలజీ, న్యూమరాలజీ రెండిట్లకెళ్ళి ఏది బాగా పనిచేస్తది అని అందరూ ఎప్పుడు కన్‌ఫ్యూజన్ అయితా ఉంటారు. అస్ట్రాలజర్‌కి చూపియాలనా? న్యూమరాలజీ చూపియాలా అని ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక రకంగా మన దగ్గర కన్‌ఫ్యూజన్ అయితా ఉంటారు. ఇయాల మీకు ఒక మంచి అస్ట్రాలజర్ గురించి చెప్తా. ఆయన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా లాస్ట్ పేరు ప్రభావం ఉన్న వల్ల ఆయనకు చాలా ఇబ్బందొచ్చింది. చాలా అసలు ఆయన చెప్పే భవిష్యం వల్ల ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాడు. ఆ వ్యక్తి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా న్యూమరాలజీ ప్రకారం ఆయన పేర్ల ఒక 12 నంబర్ రివర్స్ నంబర్ ఉన్న వల్ల ఆయన ఎంత ఇబ్బంది పడతాడో మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు స్కూలింగ్ లా ఆ వ్యక్తి ఉన్నాడు, ఎప్పుడు చూసినా ఆయన గురించే చెప్తా ఉన్నారు. అదే అండి నేను చెప్పేది. అస్ట్రాలజర్ వేణు స్వామి గారు ఒక తెలంగాణ ఆంధ్రాలో ఒక టైంలో చాలా పెద్ద వ్యక్తి. ఏ రకంగా కూడా డైరెక్ట్ ముఖం మీదనే చెప్పేస్తాడు ఏదో ఉన్నట్టు ఉన్నట్టు కూడా. ఇక పరిస్థితి ఎలా అయిపోయిందంటే రెండు కామెంట్ చేసే వల్ల ఆయన చాలా రాంగ్ అయ్యే వల్ల చాలా వెనుక పడిపోయారు. అందరూ ఆయన గురించి అసలు బ్యాడ్ గా అంటా ఉన్నారు. ఇదే అండి ఆయన ఒక పెద్ద ఆస్ట్రాలజర్. కానీ న్యూమరాలజీ ప్రకారం ఆయన పేర్లు ఎలాంటి నంబర్ ఉన్న వల్ల ఆయన రివర్స్ అయిపోయారు. ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. వేణుస్వామి పేరు. వేణుస్వామి పేర్ల ఎలా ఉన్నదంటే మాత్రం ఆయన డేట్ ఆఫ్ బర్త్ 8వ తారీఖు పుట్టాడు ఆయన. 11 నెల 1980 అని రాసి ఉన్నది ఇక్కడ. నాకైతే పర్ఫెక్ట్ కాదు. 8/9 కాంబినేషన్. 8/9 కాంబినేషన్ అంటే కొంచెం వ్యక్తికి కోపం ఎక్కువనే ఉంటది. ఏదున్నా ముఖం మీద మొకట్ షార్ట్ గా అంటే ముక్కు చుట్టుగా ముఖం మీద ఎలా అంటే అలా చెప్పేస్తాడు. కానీ ఆయన పేర్ల అసలు వేణుస్వామి అంటే ఆయన పెద్ద ఆస్ట్రాలజర్. నో డౌట్ ఇంతకుముందు ఆయన చాలా పెద్ద ఆస్ట్రాలజర్ వర్క్ చేశారు. చాలా అంతమందికి చేశారు. చాలా మందికి బాగా పనిచేశారు. చాలా కాస్ట్లీ వ్యక్తి కూడా మీకు తెలుసు. కానీ న్యూమరాలజీ ఎక్కడ వర్క్ చేస్తుందో మీకు చూపిస్తానండి వేణుస్వామి గారికి. 4 5 5 4 1 5 1 4 6 5 5 6 3 5 1 4 1. ఒక సెక్షన్ లో 35, ఇంకో సెక్షన్ లో 37 అండ్ ఓవెల్స్ 12. ఈ ఓవెల్స్ 12 నంబర్ ఉన్న వల్ల మేము దీన్ని రివర్స్ నంబర్ అంటాం. మీరు ఎక్కడి నుంచో స్టార్ట్ చేశారు అక్కడికే వెళ్ళిపోతారు 12 నంబర్ రివర్స్ ఉన్న వల్ల. అంటే ఇంత పెద్ద స్వామి గారి పేర్లో కూడా 12 నంబర్ రివర్స్ అయ్యే వల్ల ఏ రోజుకైనా 12 నంబర్ రివర్స్ అన్నది ఆయనకి ఇఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే గట్టిగా ఘాటుగా ఉన్న వ్యక్తి ఇది జరుగుతుంది ఇలా ఉన్నది చెప్పే వ్యక్తి కూడా ఎస్ట్రాలజర్ కూడా ఈ న్యూమరాలజీ పేరు వల్ల దెబ్బతినకుండా తప్పలేదండి. అంటే ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఇంత పెద్ద స్వామి గారికి కూడా 12 నంబర్ రివర్స్ వచ్చే వల్ల ఆయన పేర్ల దానివల్ల ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. అంటే మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది, మీరు ఎంత పెద్ద ఆస్ట్రాలజర్ అయినా, మీరు ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా, ఎంత పెద్ద సినిమా యాక్టర్ అయినా వర్క్ చేసేది మాత్రం మీ పేరు మాత్రమే. పేర్ల 12 నంబర్ రివర్స్ ఉన్న వల్ల వేణుస్వామి గారికి కొంచెం కష్టాలు వచ్చినాయి. రివర్స్ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని అందరు మనం చూస్తున్నాం. ఇప్పట్లో ఆయన వీడియో చూసేదానికి అంతమంది కొద్దిగా ఇష్టపడతలేరు. చాలా మంది ఎన్నో రకాలుగా అంటా ఉన్నారు. ఓకే, అది ఆయన లైఫ్ మనకి దానికి సంబంధం లేదు. కానీ మీకు చెప్పేది ఓన్లీ ఏంటంటే ఆయన మీద నేను ఎలాంటి నెగిటివ్ ప్రచారం చేయకుండా ఆయన పేరులో ఉన్న 12 నంబర్ రివర్స్ ఉన్న వల్ల ఆయనకి అంత కోల్పోయిన పరిస్థితి వచ్చింది. అంటే ఆయన గురించి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఆయన ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయి మళ్ళీ రివర్స్ అయిపోయే వల్ల ఆయన పేర్లో 12 నంబర్ రివర్స్. ఈ 12 నంబర్ రివర్స్ మీ పేర్లో ఏమైనా ఉన్నదా అని మీరు చెక్ చేసుకోవడానికి ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇప్పుడు నెక్స్ట్ అన్నది ఏంటంటే విల్గేట్ గారు. విల్గేట్, సారీ, అపార కుబేరుడు విల్గేట్. అసలు స్టార్టింగ్ ఆయన పేరు విల్గేట్. తర్వాత ఆయన ఎస్ వాడతారు, దాని గురించి మనం చూస్తాం. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 28/10/1955. అంటే 1/4 కాంబినేషన్ ఆయన డేట్ ఆఫ్ బర్త్. 1/4 కాంబినేషన్ అంటే ఛాయారంగానికి సంబంధించి కంప్యూటర్ రంగానికి సంబంధించి చెప్పాను కదా. అంటే బిల్ గేట్ ఏంటిది మీకు తెలిసే కదా.
అంటే ఈ బిల్ గేట్ అన్న పేర్ల మనం చూస్తాము. థర్టీ టూ నంబర్ ఒక సెక్షన్ లా బిల్ గేట్ అన్న పేర్ల, ఇంకో సెక్షన్ లా 22. ఒక సెక్షన్ లో 32 నంబర్, ఒక సెక్షన్ లో 22 నంబర్ ఉన్నది. ఆయన ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో 4 నంబర్ ఉన్నది. ఆయన ఇక్కడ 4. అంటే మన డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న నంబర్స్ మన పేర్లో ఉంటే మాత్రం ఒక అద్భుతం సాధిస్తామండి. అది కంపల్సరీ 100%. కానీ ఈయన కూడా కరెక్షన్ తీసుకున్నాక లాస్ట్ ఈయన ఏం చేశారంటే ఎస్ కలిపారు, బిల్ గేట్స్ చేశారు. ఎందుకంటే 8 అక్షరాల పేరు ఉన్నది, ఒకటో తేదీలో పుట్టిన వ్యక్తికి ఉండొద్దని ఆయన బిల్ గేట్స్ అని ఎస్ రాస్తాడు. కానీ ఈ ఎస్ రాసిన వల్ల ఏమైందంటే దీనిలో 3 కలిసినాయి, దీనిలో ఒకటి కలిసింది. ఇది 9 అక్షరాల పేరుకి ఒకసారికి 6 నంబర్, ఇంకోటి 9 అక్షరాల పేరుకి 25 నంబర్. కానీ ఈయన పేర్ల నంబర్ 18 నంబర్ వచ్చింది. దాన్ని పోలీస్ కేసు నంబర్ అంటాం. ఆయన ఏదో లైఫ్ లో ప్రాబ్లమ్స్ వచ్చింది అంటే కోర్టు దాకా పోయింది, వాళ్ళ కేసు హస్బెండ్ వైఫ్ ల విడాకులు అనేది అది కూడా విన్నాం. అది నంబర్ 18 వల్ల అలా జరిగిందండి. అంతకుముందు అంత బాగానే ఉండే. కానీ 8 అక్షరాల పేర్ల ఒకటో తేదీలో పుట్టిన వ్యక్తికి 8 అక్షరాలు ఉండద్దు. ఎందుకంటే 32 నంబరు ప్లస్ 22 నంబర్ ఉన్నప్పుడు కూడా ఆయన ఒక బిల్ గేట్స్ అని ఒక ఎస్ వాడతాడు. అంటే ఇక్కడ కూడా పేరు ప్రభావం చూసే వల్ల మీకు ఒక వ్యక్తి బిల్ గేట్ అన్న స్టార్టింగ్ లో పేర్ల 32 నంబర్ 22 నంబర్ ఉన్న అపార కుబేరుడు అంటే పేర్లో ఉన్న పవర్ అండి. దుర్యోధన్, ఇవాళ నేను చెప్పేది మీకు దుర్యోధన్ గురించి. అంతకు తెలుసు మహాభారత్లో ఇంత పెద్ద యుద్ధం జరిగిందంటే ఈ వ్యక్తి ఒక మూర్ఖతం వల్ల మనకి ఇంత పెద్ద యుద్ధం జరిగింది. దుర్యోధన్ ఒక రాజుకి రాజ్ కుమార్ ఉన్న వల్ల ఆయన ఎంత జిద్దుడంటే ఏది చెప్పినా వినకుండా ఆయనకి జరిగింది అంటే ఆయనకి ఎలా అనిపిస్తే అలా చేసేటప్పుడు. అసలు దుర్యోధన్ అన్న పేర్లో ఏం లేదు. దుర్యోధన్ అన్న పేర్లో 9 అక్షరాలు. ఈ 9 అక్షరాల పైథాగరస్ సిస్టమ్ లో ఆయనకు ఒక సెక్షన్ లో 47 నెంబర్ ఉన్నది. 47 అంటే ఏంటి? 2. అంటే 9/2 కాంబినేషన్ అంటే మాత్రం ఇది ఒకటి. ఈ సెక్షన్ లో ఉంటే ఇప్పుడున్న పరిస్థితులు ఉంటే ఆయన మీద కంపల్సరీ పోలీస్ కేసు అయ్యేది. ఎందుకంటే అసలు 35 నెంబర్ ఒక సెక్షన్ ఉన్నది. ఎవరు చెప్పినా వినడు, ఎవ్వరు ఏది చెప్పినా కూడా ఆయన వినడు. 35 నంబర్ ఉన్న పేర్లో ఉన్న వల్ల ప్లస్ 9 అక్షరాల పేరు ఉన్న వల్ల అంటే ఈ న్యూమరాలజీ అన్నది మీరు పాతకాలంలో తీసుకొచ్చి ఎక్కడి నుంచి తెచ్చిన పేరు పెడితే దానిలో ఉన్న సమస్య అన్నది 100% చెప్తుంది. ఆయన 9 అక్షరాల పేరు, 35 నంబర్. 35 నంబర్ అంటే 8. 8 అంటే శని ఉన్న వ్యక్తి, ఎవరి మాట విన్న వ్యక్తి ఆయనే. 9/8 కాంబినేషన్ గా. తర్వాత 9 అక్షరాల 47 నంబర్ ఉన్నది. నంబర్ 2 అన్నది వచ్చిన వల్ల ఆయనకు పోలీస్ కేసు అంటే ఏదైనా తప్పు పనులే చేస్తాడు. పోలీస్ కేసు అంటే ఈ కాలంలో పోలీస్ కేసు కానీ ఆ కాలంలో ఆయన చేసే పనులన్నీ తప్పు పనులు, ఎవరికి నచ్చయి. ఇప్పుడు కూడా మీ పేరులో 9 అక్షరాల పేరుకి 2వ నంబర్ వస్తే మాత్రం మీకు పోలీస్ కేసు ఈ కాలంలో అవుతుంది. ఆ కాలంలో అన్ని తప్పు పనులు చేసేటోళ్ళు ఈ కాలంలో కూడా ఇలాంటి ఉన్న వ్యక్తి ఇలాంటి ఇలా పేర్లో ఉంటే మాత్రం కంపల్సరీ తప్పులు పనులు చేస్తారు. ఇలా దుర్యోధన అన్న పేర్లో ఉన్న తప్పు పనులు. ఇప్పుడు మనం చూస్తాం ఇంకొక వ్యక్తి గురించి. ఇది న్యూమరాలజీ ఎలా పనిచేస్తుంది మీకు చెప్పడానికే, న్యూమరాలజీలో ఎంత పవర్ ఉన్నదని మీకు చెప్పడానికే నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్న బోర్డు మీద.
మీకు పేరులో ఉన్న అవగాహన రావాలి. దుర్యోధన్ అయితే ఏంది, వేణుస్వామి గారు అయితే ఏంది, బిల్గేట్ గారు అయితే ఏంది, లాస్ట్ మన పవన్ కళ్యాణ్ సార్ అయితే ఏంది వాళ్ళ గురించి. పవన్ కళ్యాణ్ సార్ డేట్ ఆఫ్ బర్త్ 2/9/1971. ఈ సార్ 2/29 అంటే 2/2 కాంబినేషన్ అంటారు. పవన్ కళ్యాణ్ సార్ పేర్ల 11 అక్షరాలు. ఒక సెక్షన్ లో 38, ఒక సెక్షన్ లో 34 నంబర్ ఉంటుంది పవన్ కళ్యాణ్ సార్. ఓకే, 2/2 కాంబినేషన్ లో పుట్టే వల్ల 38 నంబర్ ఇక్కడ కూడా వచ్చింది. అంటే ఇంతకుముందు నేను చెప్పాను బిల్గేట్ సార్ల 22 నంబర్ ఉంది, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 22 నంబర్ ఉన్నది. ఈయన పేర్ల 2 నంబర్, డేట్ ఆఫ్ బర్త్ 2 ఉన్నది, ఆయన పేర్ల 2 ఉన్నది, 34 నంబర్ ఉన్నది. ఇది మాత్రం ఛాయారంగంకి అంటే సినిమా రంగంకి చాలా అద్భుతమైన అని మనం చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి సినిమా రంగంలో ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు. అంటే దానికి కారణం కూడా ఏంటంటే 34 నంబర్ ఇంత ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 7 నంబర్ కూడా సినిమా రంగం గురించి అవుతుంది. 38 నంబర్ అన్నా కూడా ఆయన డేట్ ఆఫ్ బర్త్ 2 ఉన్నది, ఇది కూడా ఆయనకు చాలా ఉపయోగపడుతుంది. అది దాని గురించి. మళ్ళీ ఆయన పేర్లో 11 అక్షరాలు ఉన్నాయి. నేను ఇంత ముందు కూడా చెప్పాను. కానీ ఈ వ్యక్తికి రాజకీయంలో భవిష్యం అన్నది చాలా, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తలేను, అంటే రాజకీయంలో ఇలాంటి నంబర్స్ సీఎం గారికి పనిచేశారు. రాజకీయంలో కనీసం మనకు 12 అక్షరాలు, 19 అక్షరాలు, 21, 23 ఇలా మనకు పేర్ల ఇన్ని అక్షరాలు ఉండాలి. సీఎం కాదానికి అండి. నేను వాళ్ళ గురించి భవిష్యం అని చెప్తలేను, ఇవాళ సీఎం ఇతర కాదని గురించి. కానీ సీఎం గురించి ఒకవేళ 12 అక్షరం మన పేర్లో ఉంటే, 19 అక్షరాలు మన పేర్లో ఉంటే, సీఎం గురించి పోటీ చేసినప్పుడు కంపల్సరీ ఇలాంటి నంబర్ ఉంటే చాలా ఈజీగా, అంటే చాలా తొందరగా ఆ రూట్ కి మనం వెళ్ళిపోతాం. కానీ 11 అక్షరాలు అన్నది 2 నంబర్ అన్నది రాజకీయంలో 2 నంబర్ అన్నది అంత మంచి కాదండి. ఎందుకంటే ఒకవేళ మీకు పర్సనల్ ఇయర్ నంబర్ 2 మీద వచ్చిన, పర్సనల్ ఇయర్ నంబర్ 7 మీద వచ్చిన, ఇది మీకు మీకు ఎంత గెలిచే ఛాన్స్ ఉన్నా, ఎంత పెద్ద వ్యక్తి రాజకీయంలో ఉన్నా కూడా ఆ వ్యక్తి ఓడిపోతాడండి. అలానే పవన్ కళ్యాణ్ సార్ పేర్లో ఒక సెక్షన్ లో 38 నంబర్ ఉన్నది, ఇంకో సెక్షన్ లో 34 నంబర్ ఉన్నది. అంటే లైఫ్ టైం అన్నది 2 and 7 నంబర్ ఆయన పట్టుకునే తిరుగుతారు. మీకంతా దేవుడు ఇచ్చాండి, మనం దేవుడు కాదు, కానీ మనం చెప్పడానికి ఎక్కడ వరకు రాంగ్ అవుతుంది. దీన్ని మనం కొంత రైట్ చేసుకుంటే మాత్రం మనం కూడా ఫ్యూచర్ లో బాగుంటుంది. కేవలం పవన్ కళ్యాణ్ సార్ సీఎం గురించి ఆలోచిస్తా అంటే మాత్రం, నేను సీఎం కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళ పేర్ల 12 అక్షరాలు ఉండాలి, కనీసం 19 అక్షరాలు ఉండాలి, లేదా 21 ఉండాలి, 23 ఉండాలి. ఇంకా ఎవరైనా కూడా జీవితంలో వాళ్ళు సీఎం కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళ పేర్లు ఇలా అక్షరాలు ఉంటేనే. రేవంత్ రెడ్డి సార్ల పేర్లో 12 అక్షరాలే ఉంది. అప్పుడు నేను చెప్పాను, ఎందుకంటే 12 అక్షరాలకే ఎక్కువ సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందంటే, అప్పుడు ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ సారే 12 అక్షరాల పేర్లో ఉన్నారు. ఆయన 12 అక్షరాల పేరుతోనే ఆయన సీఎం అయ్యారు. బాంబేలో ఉన్న, ముంబైలో ఉన్న సీఎం గారి పేరు కూడా ఏక్నాథ్ షిండే గారు కూడా 12 అక్షరాలే వస్తాయి. మళ్ళీ ఇప్పుడు జగన్ గారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన పేర్లో కూడా 12 అక్షరాలే వస్తాయి. ఇప్పుడు జగన్ సార్ని బీట్ కొట్టాలంటే మాత్రం కంపల్సరీ మన పేర్ల 12 అక్షరాలు మనకు ఉండాలి. దాని సంఖ్యాబలం కూడా బాగుండాలి. అంటే పోటీ చేసినప్పుడు అన్ని రకాల మనం సిద్ధంగా ఉండాలి. పేరు ఈ రకంగా మనం పనిచేస్తుంది. మీరు కూడా గుర్తుంచుకోండి, జీవితంలో కనీసం మన పేరు వల్ల మన జీవితంలో మనకు ప్రాబ్లం రావద్దు. లేకపోతే వేరే ఏదైనా దేవుడు ఏం చేసినా పర్వాలేదు, కానీ మన వల్ల మనం నష్టపోతే మాత్రం అది మన తప్పవుతుంది. దాని గురించి కంపల్సరీ ఒకవేళ ఒక వ్యక్తి సీఎం కావాలనుకున్న వ్యక్తి కంపల్సరీ వాళ్ళ పేర్లో 12 అక్షరాలు ఉండాలి. దాని సంఖ్యాబలం కూడా కంపల్సరీ ఒక మంచి నంబర్ మీద ఉండాలి. యాజ్ అ రాజకీయంలా నేను చెప్పిన ప్రకారం 138 కంపల్సరీ రావాలి. రాజకీయం భవిష్యంలో రావాలన్నా కూడా వీళ్ళకి రాజకీయం భవిష్యం బాగుంటుంది, వీళ్ళకి సినిమా రంగం బాగుంటుంది. 2, 4, 6 and 7 ఇదంతా సినిమా రంగం గురించి. మిగతా అంటే ఒక్కొక్క రంగంకి ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ మనం ఆ రంగంలో మనం, ఇప్పుడు ఒకవేళ మనం సినిమా రంగంలో ఉన్నప్పుడు కంపల్సరీ మనం ఈ నంబర్స్ మనం ట్రై చేస్తే సినిమా రంగంలో కంపల్సరీ మనం విజయం సాధించవచ్చు. మనం కంపల్సరీ మనం రాజకీయం రంగంలో ఉన్నప్పుడు కంపల్సరీ మన పేరుని తీసుకొచ్చి ఈ నంబర్లో పెడితే మన రాజకీయం భవిష్యత్తు మనకు బాగుండొచ్చు. మనం ఒక మంచి మంచి వ్యాపారస్తులు కావాలనుకుంటే మాత్రం మన డేట్ ఆఫ్ బర్త్ కి అనుకూలంగా, మన డేట్ ఆఫ్ బర్త్ 2 ఉంటే మన పేర్ల 2, మన డేట్ ఆఫ్ బర్త్ 3 ఉంటే మన పేర్ల 3 తెచ్చుకున్నా, మనం 5 నంబర్ తెచ్చుకున్నా కూడా మన లైఫ్ అనేది ఒక మంచి వ్యాపారస్తు కూడా మన పేరు వ్యాపారస్తులాగా కూడా మంచి డెవలప్మెంట్ అవుతుంది. అంటే అన్నిటికీ ఓవరాల్ చూస్తే మాత్రం బిల్ గేట్, వేణుస్వామి గారు ఎంతమంది పేరు తీసుకున్నా
ఓన్లీ లాస్ట్ పనిచేసేది మీ పేరు మాత్రమే. యువర్ నేమ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. పేరు బాగుంటే 100% జీవితం బాగుంటుందని ఇది మనకి ఎగ్జాంపుల్. అది మహాత్మా గాంధీ గారు అయితే ఏంది, నరేంద్ర మోదీ గారు అయితే ఏంది, కేసీఆర్ సార్ అయితే ఏంది. అంటే ఇంకొకటి ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయినా, సీఎం కావాలన్నా 3 అక్షరాల పేరు కూడా కావాలి. అంటే 3 అన్నా కూడా 12 అండి. అంటే 3 అంటే గురు, 12 అన్నా గురు, 21 అన్నా గురు, 1 అన్నా సూర్యుడు, 10 అన్నా సూర్యుడు, 19 అన్నా సూర్యుడు. కానీ మెయిన్ గురు అండి. ఎందుకంటే ఇంత పెద్ద రాష్ట్రంకి ఏదన్నా సీఎం కావాలంటే మాత్రం కంపల్సరీ ఈ అక్షరంలో ఉంటే మాత్రం ఏదో ఒక రోజు 12 అక్షరాల మీ పేరు ఉంటే, 3 అక్షరాల మీ పేరు ఉంటే మీ లక్ష్యం కంపల్సరీ మీరు సాధించగలుగుతారు. మీ పేర్ల 3, 12, 21 నంబర్స్ ఉంటే కంపల్సరీ మీరు సీఎం గా అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఇదండి ఇవాళ నేను మీ పేరు ఎక్స్ప్లెయిన్స్ ఎందుకు చేశానంటే, యాజ్ అ న్యూమరాలజీ మన పేరు కరెక్షన్ చేసుకుంటే మనం ఎటువైపు పోవాలి, ఎలాంటి మన లక్ష్యం ఉన్నది, మనం ఏం కావాలనుకుంటున్నాము, మనం ఒక బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటున్నామా, మనం ఒక ఇంజనీర్ కావాలనుకుంటున్నామా, మనం ఏదైనా డాక్టర్ కావాలనుకుంటున్నామా, మనం ఏదైనా పోలీసులో పోవాలనుకుంటున్నామా, మనం ఏదైనా రాజకీయంలో పోవాలనుకుంటున్నా, మనం సినిమా రంగంలో హీరో కావాలనుకుంటున్నామా, ఏ రంగంలో పోవాలనుకున్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు సపోర్ట్ చేస్తే ఇద్దరు కలిసి ఈజీగా ఆ ట్రావెలింగ్ చేసుకోవచ్చు. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. న్యూమరాలజీ చాలా పవర్ఫుల్ అండి. కానీ మీ పేరు కరెక్షన్ పర్ఫెక్ట్ చేసినప్పుడు, మీ పేరు కరెక్షన్ కరెక్ట్ ఇచ్చినప్పుడు, మీరు దాన్ని కరెక్ట్ రాసినప్పుడే మీరు జీవితంలో డెవలప్ కాగలుగుతారండి. ఇదండి ఇవాళ నేను మీకు 3 పేర్ల గురించి చెప్పాను. ఎవరిని కూడా వాళ్ళ భవిష్యత్తు చెప్పడానికి నేను ఎవరి పేరు తీసుకోలే. పేర్ల ప్రాబ్లం ఉన్న వల్ల మనకు ఎలాంటి నష్టం వస్తుందని దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు వీళ్ళందరూ మంచి తోపులు, అందరి వీళ్ళ గురించి తెలుసు, వాళ్ళ గురించి వాళ్ళ పేరు తీసుకుని మీకు చెప్పానండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ ఫర్ మీరు వాచింగ్ మా వీడియో. నా పేరు మహేంద్ర పటేల్. వెల్కమ్ నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. ఇదండి నా వీడియో. మీకు నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియో తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూమరాలజీ ఎలా పనిచేస్తుంది, మొబైల్ నంబర్ ఎలా పనిచేస్తుంది, లో షుగర్ రేట్ ఎలా పనిచేస్తుంది, వాస్తు ఎలా పనిచేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.